హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. నేడు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అవి ఎక్కడెక్కడ అనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా మనకు జూలై 20కి మంచి వర్షాలు ఉంటున్నాయి. అదేవిధంగా జూలై 21 తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి మనకు జూలై ఎండింగ్ వరకు మీ రైతులు మీ పనులు ఏమున్నా కూడా జూలై 31లోగా చేసుకోండి. మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో అంటే జూలై 1, 2, 3 ఆ తేదీలలో మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది. మీ పనులు ఏమున్నా కూడా జూలై 30 లోపల 31 ఆ టైం లోపల మీ పనులన్నీ ముగించుకోండి. అదేవిధంగా ఈరోజు మంచి వర్షాలు ఉండబోతున్నాయి. అవి ఏ ప్రాంతం అనే సమాచారము ప్రతి ఒక్కటి ఈ వీడియో తెలుసుకుందాం. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే నిన్న అయితే పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడడం అయితే జరిగింది. ఇక్కడ ఏలూరులో కుకునూరులో 269 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పోలవరంలో వచ్చేసి 268.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చింతలపూడిలో 178.8 మిల్లీమీటర్ల వర్షపాతం, పుష్పతిరేగ ఆ ప్రాంతంలో 156.8 మిల్లీమీటర్ల వర్షపాతం, తాడేపల్లిగూడెంలో 133 మిల్లీమీటర్ల వర్షపాతం, కొయ్యలగూడెంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు పడడం అయితే జరిగింది. తెలంగాణలో కూడా మంచి వర్షాలు పడడం అయితే జరిగింది. ఇక్కడ కోటపల్లిలో 182.2 మిల్లీమీటర్ల వర్షపాతం, కాజాజ్ నగర్లో 167 మిల్లీమీటర్ల వర్షపాతం, అశ్వర్పేటలో 152.4 మిల్లీమీటర్ల వర్షపాతం, వేమన్పల్లిలో 148.6 మిల్లీమీటర్ల వర్షపాతం, కటారంలో వచ్చేసి 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం, పేరూరులో వచ్చేసి 129.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా మంతానిలో వచ్చేసి 123.2 మిల్లీమీటర్ల వర్షపాతం, కాళేశ్వరంలో 122.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు పడడం అయితే జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి మనం ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. వివరాల్లో వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఈ వీడియో చూశాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నది ప్రస్తుత ఉపగ్రహ చిత్రం, జూలై 20 వచ్చేది శాటిలైట్ ఇమేజ్. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ మేఘాలు ఉన్నాయి. దానికి కారణం చేత నేడు జూలై 20వ తేదీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇదే రోజు సాయంత్రానికి లేదా రాత్రికి మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మనకు జూలై 21వ తేదీ నుండి మనకు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు అయితే ఉంది. భారీ వర్షాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైతులు మీ పనులు ఏమన్నా కూడా చూసుకోవచ్చు. నేడు అంటే జూలై 20వ తేదీ ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి భారీ వర్షాలు పడే ప్రాంతాలు ఇక్కడ రేపల్లె, చల్లాపల్లి, మచిలీపట్నం, పామూరు, గుడివాడ, నూజివీడు, ఏలూరు, విజయవాడ, మైలవరం, కైకులూరు, భీమడోలు, చింతలపూడి, అశ్వరపేట, నందిగామ, జగ్గాయపేట, అదేవిధంగా పెనుగొండ, నిడదవోలు, రాజమహేంద్రవరము, కాకినాడ, పిఠాపురము, అన్నవరము, తుని, మారేడుమిల్లి, లంబసింగి, సీలేరు, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో ఈరోజు జూలై 20వ తేదీ మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు, కావలి, బాపట్ల, గుంటూరు, పల్నాడు, అదేవిధంగా ప్రకాశము, నంద్యాల, కర్నూలు, అనంతపురము, వైఎస్ఆర్ కడప డిస్టిక్, అదేవిధంగా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పర్వతీపురం, మన్యము ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్ ప్రకారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు జూలై 20వ తేదీ అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కొత్తగూడెం కావచ్చు, ఇక్కడ సత్తుపల్లి, అశ్వర్పేట, వైరా, ఎల్లందు, భద్రాచలము, తుమ్మల చెరువు, చార్ల, మేడారము, మహబూబ్ నగరు, నర్సంపేట, అదేవిధంగా ములుగు, తాండ్వాయి, భూపాలపల్లి, వరంగలు, చెన్నూరు, మంచిర్యాలు, బెల్లంపల్లి, ఆసిఫాబాదు, రాయగుండం, రామగుండము, జమ్మికుంట, కరీంనగరు, జనగాము, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, సత్తుపల్లి మనకు ఈ పరిసర ప్రాంతంలో నేడు జూలై 20వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. పగలుపూటనే పడే అవకాశం ఉంది. మనకు ఈరోజు సాయంత్రానికి కూడా మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాలు, కొమరంభీం, ఆసిఫాబాదు, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదకు, అదేవిధంగా జన్గాను, గద్వాలు, వనపర్తి, నగర్ కర్నూలు, మహబూబ్ నగరు, నారాయణపేట, అదేవిధంగా హైదరాబాదు, శంషాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, మేడ్చల్ ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం మనకు జూలై 20వ తేదీ కనిపిస్తుంది. మనకు నేడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, మధ్యాంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ఆ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది. మనకు రాయలసీమ, ఇటువైపు ఉత్తరాంధ్ర,
పడమర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో మోస్తారు నుండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో కూడా ఈరోజు మంచి వర్షాలు రాత్రి సమయం వరకు ఉండే అవకాశం అయితే ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనుకుంటే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.